రైతు కోసం బీజేపీ భరోసా పేరుతో అటు బీజేపీ గజ్వేల్ మార్కెట్ యార్డ్కి వచ్చింది. మనతో మాట్లాడడానికి ఇదే విషయం మీద ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం మీద. సార్, ఆల్రెడీ మీరు రైతులతో మాట్లాడారు, ఏం చెప్తున్నారు, ఏం డిమాండ్ చేస్తారు? అంటే ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి చూసినామని చెప్పి అంటున్నారు. వాళ్ళు తిట్టే తిట్లకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. అక్కడే కూర్చొని మేము ఆల్రెడీ 70% 80% కొన్నామని చెప్పేటువంటి అబద్ధపు మాటలు బంద్ చేసి మీ లెక్క ప్రకారమే 1,41,40,00,000 మెట్రిక్ ధాన్యం వస్తుందని చెప్పి అంచనా వేసింది కదా. మీరు ప్రొక్యూర్ చేసింది 51,00,000 మెట్రిక్ టన్నులు అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి మిగతా ధాన్యం అంతా కూడా ఎక్కడున్నది? అది ఇలా మార్కెట్ యార్డ్లలో ఉన్నది, ఐకేపీ సెంటర్లలో ఉన్నది, లేకపోతే పిఎస్సి సెంటర్లలో ఉన్నది. ఇవాళ వర్షానికి ఎండకు మొలకలు వస్తున్న పరిస్థితి రక్తాన్ని చెమటగా మార్చి 6 కాలం కష్టపడి పండించిన పంట వాళ్ళ కళ్ళ ముందే తడిసిపోతున్నప్పుడు, మొలకలు వస్తున్నప్పుడు, ఫంగస్ వస్తున్నప్పుడు ఎంత దుఃఖిస్తాడో ఆ బాధ ఈయనకు తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప, డబ్బుల సంపాదన తప్ప రైతు కోసం తెలియడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. కాబట్టి బేస్జాలకు పోకుండా తప్పుడు లెక్కలతో దబాయించే ప్రయత్నం చేయకుండా ఇవాళ మేము వస్తున్నామని తెలిసి గన్ని బ్యాగులు వస్తున్నాయి, మేము వస్తున్నామని చెప్పి లారీలు వస్తూ ఉన్నాయి, హమాలీలు వస్తూ ఉన్నారు. ఈ పిచ్చి పేషాలు బంద్ చేసి తక్షణమే ఇవన్నిటి యుద్ధ ప్రాతిపదికమైన లిఫ్ట్ చేసి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పి. కానీ హమాలీలు అందుబాటులో ఉండట్లేదు, బీహార్, యూపీ వంటి రాష్ట్రాల నుంచి కూడా తక్కువ వస్తున్నారని చెప్తున్నారు. ఇదంతా ముందే చేసుకోవాలి కదా. ఇప్పుడు యాసంగి పంట నాట్లయినప్పుడు, మక్కలు విత్తినప్పుడు, సన్ఫ్లవర్ వేసినప్పుడు ఎన్ని లక్షల ఎకరాలు వేయబడ్డది, ఎంత పంట చేతికి వస్తుంది, దానికి ఎంతమంది హమాలీలు కావాలి, ఎన్ని గన్ని బస్తాలు కావాలి, ఎంత గోడౌన్ స్పేస్ కావాలి, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఎన్ని కాంటాలు కావాలి, ఎన్ని తార్పాలీలు కావాలి, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఎందుకు నువ్వు నిమ్మకి నిద్రలు ఉన్నావు? ఎందుకు మర్చిపోయినావు? అంటే 100% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళంతా కూడా భూమితో వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. సోయిని లేకపోతే ఎట్లా చెప్పండి? ఇవన్నీ ఎవరు చేయాలంటున్నా? నీకు బాధ్యత లేదా? నీకు అంచనా లేదా? చెప్పండి. గోనె సంచులు కావాలి, ఎంత లేబర్ కావాలి, ఇదంతా ముందు తెలియదు. ఇంత బాధ్యత లేకుండా ఎలా వ్యవహరిస్తారు అంటూ కూడా ప్రభుత్వం పైన కూడా ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడుతున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV గజ్వేల్. రైతు కోసం బీజేపీ భరోసా పేరుతో అటు బీజేపీ గజ్వేల్ మార్కెట్ యార్డ్కి వచ్చింది. మనతో మాట్లాడడానికి ఇదే విషయం మీద ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం మీద. సార్, ఆల్రెడీ మీరు రైతులతో మాట్లాడారు, ఏం చెప్తున్నారు, ఏం డిమాండ్ చేస్తారు? అంటే ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి చూసినామని చెప్పి అంటున్నారు. వాళ్ళు తిట్టే తిట్లకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. అక్కడే కూర్చొని మేము ఆల్రెడీ 70% 80% కొన్నామని చెప్పేటువంటి అబద్ధపు మాటలు బంద్ చేసి మీ లెక్క ప్రకారమే 1,41,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని చెప్పి అంచనా వేసింది కదా. మీరు ప్రొక్యూర్ చేసింది 51,00,000 మెట్రిక్ టన్నులు అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి మిగతా ధాన్యం అంతా కూడా ఎక్కడున్నది? అది ఇలా మార్కెట్ యార్డ్లలో ఉన్నది, ఐకేపీ సెంటర్లలో ఉన్నది, లేకపోతే పిఎస్సి సెంటర్లలో ఉన్నది. ఇవాళ వర్షానికి ఎండకు మొలకలు వస్తున్న పరిస్థితి రక్తాన్ని చెమటగా మార్చి 6 కాలం కష్టపడి పండించిన పంట వాళ్ళ కళ్ళ ముందే తడిసిపోతున్నప్పుడు, మొలకలు వస్తున్నప్పుడు, ఫంగస్ వస్తున్నప్పుడు ఎంత దుఃఖిస్తాడో ఆ బాధ ఈయనకు తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప, డబ్బుల సంపాదన తప్ప రైతు కోసం తెలియడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. కాబట్టి బేస్జాలకు పోకుండా తప్పుడు లెక్కలతో దబాయించే ప్రయత్నం చేయకుండా ఇవాళ మేము వస్తున్నామని తెలిసి గన్ని బ్యాగులు వస్తున్నాయి, మేము వస్తున్నామని చెప్పి లారీలు వస్తూ ఉన్నాయి, హమాలీలు వస్తూ ఉన్నారు. ఈ పిచ్చి పేషాలు బంద్ చేసి తక్షణమే ఇవన్నిటి యుద్ధ ప్రాతిపదికమైన లిఫ్ట్ చేసి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పి. కానీ హమాలీలు అందుబాటులో ఉండట్లేదు, బీహార్, యూపీ వంటి రాష్ట్రాల నుంచి కూడా తక్కువ వస్తున్నారని చెప్తున్నారు. ఇదంతా ముందే చేసుకోవాలి కదా. ఇప్పుడు యాసంగి పంట నాట్లయినప్పుడు, మక్కలు విత్తినప్పుడు, సన్ఫ్లవర్ వేసినప్పుడు ఎన్ని లక్షల ఎకరాలు వేయబడ్డది, ఎంత పంట చేతికి వస్తుంది, దానికి ఎంతమంది హమాలీలు కావాలి, ఎన్ని గన్ని బస్తాలు కావాలి, ఎంత గోడౌన్ స్పేస్ కావాలి, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఎన్ని కాంటాలు కావాలి, ఎన్ని తార్పాలీలు కావాలి, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఎందుకు నువ్వు నిమ్మకి నిద్రలు ఉన్నావు? ఎందుకు మర్చిపోయినావు? అంటే 100% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళంతా కూడా భూమితో వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. సోయిని లేకపోతే ఎట్లా చెప్పండి? ఇవన్నీ ఎవరు చేయాలంటున్నా? నీకు బాధ్యత లేదా? నీకు అంచనా లేదా? చెప్పండి. గోనె సంచులు కావాలి, ఎంత లేబర్ కావాలి, ఇదంతా ముందు తెలియదు. ఇంత బాధ్యత లేకుండా ఎలా వ్యవహరిస్తారు అంటూ కూడా ప్రభుత్వం పైన కూడా ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడుతున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV గజ్వేల్. రైతు కోసం బీజేపీ భరోసా పేరుతో అటు బీజేపీ గజ్వేల్ మార్కెట్ యార్డ్కి వచ్చింది. మనతో మాట్లాడడానికి ఇదే విషయం మీద ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం మీద. సార్, ఆల్రెడీ మీరు రైతులతో మాట్లాడారు, ఏం చెప్తున్నారు, ఏం డిమాండ్ చేస్తారు?
అంటే ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి చూసినామని చెప్పి అంటున్నారు. వాళ్ళు తిట్టే తిట్లకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. అక్కడే కూర్చొని మేము ఆల్రెడీ 70% 80% కొన్నామని చెప్పేటువంటి అబద్ధపు మాటలు బంద్ చేసి మీ లెక్క ప్రకారమే 1,41,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని చెప్పి అంచనా వేసింది కదా. మీరు ప్రొక్యూర్ చేసింది 51,00,000 మెట్రిక్ టన్నులు అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి మిగతా ధాన్యం అంతా కూడా ఎక్కడున్నది? అది ఇలా మార్కెట్ యార్డ్లలో ఉన్నది, ఐకేపీ సెంటర్లలో ఉన్నది, లేకపోతే పిఎస్సి సెంటర్లలో ఉన్నది. ఇవాళ వర్షానికి ఎండకు మొలకలు వస్తున్న పరిస్థితి రక్తాన్ని చెమటగా మార్చి 6 కాలం కష్టపడి పండించిన పంట వాళ్ళ కళ్ళ ముందే తడిసిపోతున్నప్పుడు, మొలకలు వస్తున్నప్పుడు, ఫంగస్ వస్తున్నప్పుడు ఎంత దుఃఖిస్తాడో ఆ బాధ ఈయనకు తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప, డబ్బుల సంపాదన తప్ప రైతు కోసం తెలియడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. కాబట్టి బేస్జాలకు పోకుండా తప్పుడు లెక్కలతో దబాయించే ప్రయత్నం చేయకుండా ఇవాళ మేము వస్తున్నామని తెలిసి గన్ని బ్యాగులు వస్తున్నాయి, మేము వస్తున్నామని చెప్పి లారీలు వస్తూ ఉన్నాయి, హమాలీలు వస్తూ ఉన్నారు. ఈ పిచ్చి పేషాలు బంద్ చేసి తక్షణమే ఇవన్నిటి యుద్ధ ప్రాతిపదికమైన లిఫ్ట్ చేసి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పి. కానీ అమాలీలు అందుబాటులో ఉండట్లేదు. బీహార్, యూపీ వంటి రాష్ట్రాల నుంచి కూడా తక్కువ వస్తున్నారని చెప్తున్నారు. ఇదంతా ముందే చేసుకోవాలి కదా. ఇప్పుడు యాసంగి పంట నాట్లయినప్పుడు, మక్కలు విత్తినప్పుడు, సన్ఫ్లవర్ వేసినప్పుడు ఎన్ని లక్షల ఎకరాలు వేయబడ్డది, ఎంత పంట చేతికి వస్తుంది, దానికి ఎంతమంది హమాలీలు కావాలి, ఎన్ని గన్ని బస్తాలు కావాలి, ఎంత గోడౌన్ స్పేస్ కావాలి, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఎన్ని కాంటాలు కావాలి, ఎన్ని తార్పాలీలు కావాలి, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఎందుకు నువ్వు నిమ్మకి నిద్రలు ఉన్నావు? ఎందుకు మర్చిపోయినావు? అంటే 100% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళంతా కూడా భూమితో వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. సోయిని లేకపోతే ఎట్లా చెప్పండి? ఇవన్నీ ఎవరు చేయాలంటున్నా? నీకు బాధ్యత లేదా? నీకు అంచనా లేదా? చెప్పండి. గోనె సంచులు కావాలి, ఎంత లేబర్ కావాలి, ఇదంతా ముందు తెలియదు. ఇంత బాధ్యత లేకుండా ఎలా వ్యవహరిస్తారు అంటూ కూడా ప్రభుత్వం పైన కూడా ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడుతున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, ఆర్టీవీ, గజ్వేల్. రైతు కోసం బీజేపీ భరోసా పేరుతో అటు బీజేపీ గజ్వేల్ మార్కెట్ యార్డ్కి వచ్చింది. మనతో మాట్లాడడానికి ఇదే విషయం మీద ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం మీద. సార్, ఆల్రెడీ మీరు రైతులతో మాట్లాడారు, ఏం చెప్తున్నారు, ఏం డిమాండ్ చేస్తారు? అంటే ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి చూసినామని చెప్పి అంటున్నారు. వాళ్ళు తిట్టే తిట్లకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. అక్కడే కూర్చొని మేము ఆల్రెడీ 70% 80% కొన్నామని చెప్పేటువంటి అబద్ధపు మాటలు బంద్ చేసి మీ లెక్క ప్రకారమే 1,41,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని చెప్పి అంచనా వేసింది కదా. మీరు ప్రొక్యూర్ చేసింది 51,00,000 మెట్రిక్ టన్నులు అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి మిగతా ధాన్యం అంతా కూడా ఎక్కడున్నది? అది ఇలా మార్కెట్ యార్డ్లలో ఉన్నది, ఐకేపీ సెంటర్లలో ఉన్నది, లేకపోతే పిఎస్సి సెంటర్లలో ఉన్నది. ఇవాళ వర్షానికి ఎండకు మొలకలు వస్తున్న పరిస్థితి రక్తాన్ని చెమటగా మార్చి 6 కాలం కష్టపడి పండించిన పంట వాళ్ళ కళ్ళ ముందే తడిసిపోతున్నప్పుడు, మొలకలు వస్తున్నప్పుడు, ఫంగస్ వస్తున్నప్పుడు ఎంత దుఃఖిస్తాడో ఆ బాధ ఈయనకు తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప, డబ్బుల సంపాదన తప్ప రైతు కోసం తెలియడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. కాబట్టి బేస్జాలకు పోకుండా తప్పుడు లెక్కలతో దబాయించే ప్రయత్నం చేయకుండా ఇవాళ మేము వస్తున్నామని తెలిసి గన్ని బ్యాగులు వస్తున్నాయి, మేము వస్తున్నామని చెప్పి లారీలు వస్తూ ఉన్నాయి, హమాలీలు వస్తూ ఉన్నారు. ఈ పిచ్చి పేషాలు బంద్ చేసి తక్షణమే ఇవన్నిటి యుద్ధ ప్రాతిపదికమైన లిఫ్ట్ చేసి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పి. కానీ అమాలీలు అందుబాటులో ఉండట్లేదు. బీహార్, యూపీ వంటి రాష్ట్రాల నుంచి కూడా తక్కువ వస్తున్నారని చెప్తున్నారు. ఇదంతా ముందే చేసుకోవాలి కదా. ఇప్పుడు యాసంగి పంట నాట్లయినప్పుడు, మక్కలు విత్తినప్పుడు, సన్ఫ్లవర్ వేసినప్పుడు ఎన్ని లక్షల ఎకరాలు వేయబడ్డది, ఎంత పంట చేతికి వస్తుంది, దానికి ఎంతమంది హమాలీలు కావాలి, ఎన్ని గన్ని బస్తాలు కావాలి, ఎంత గోడౌన్ స్పేస్ కావాలి, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఎన్ని కాంటాలు కావాలి, ఎన్ని తార్పాలీలు కావాలి, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఎందుకు నువ్వు నిమ్మకి నిద్రలు ఉన్నావు? ఎందుకు మర్చిపోయినావు? అంటే 100% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళంతా కూడా భూమితో వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. సోయిని లేకపోతే ఎట్లా చెప్పండి? ఇవన్నీ ఎవరు చేయాలంటున్నా? నీకు బాధ్యత లేదా? నీకు అంచనా లేదా? చెప్పండి. గోనె సంచులు కావాలి, ఎంత లేబర్ కావాలి, ఇదంతా ముందు తెలియదు. ఇంత బాధ్యత లేకుండా ఎలా వ్యవహరిస్తారు అంటూ కూడా ప్రభుత్వం పైన కూడా ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడుతున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, ఆర్టీవీ, గజ్వేల్.